సోమవారం, మంగళవారంలలో సింహాద్రి మఠం, శ్రీ నృసింహ దీక్ష భక్త బృందం, సింహాచలం వారి ఆధ్వర్యంలో దాతలు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సహకారంతో గిరిజన ప్రాంతాల్లో హిందూ ధర్మం వర్ధిల్లాలని కాంక్షిస్తూ ప్రచారం చేయడం జరిగినది. అందులో భాగంగా నిరుపేద గిరిజనులకు కోరాపుట్ జిల్లా, ఒడిషా మరియు దుమ్మిగూడ అల్లూరి జిల్లాలలో పేద గిరిజనులకు సింహాద్రి అప్పన్న స్వామివారి చిత్రపటములను, చీరలు, దుప్పట్లు, తువ్వాలులు పంపిణీ చేయడం జరిగినదని తెలియజేయుటకు సంతోషించుచున్నాము. మీ కాసిరెడ్డి సురేంద్రబాబు సురేంద్రస్వామి శ్రీ నృసింహ దీక్ష ప్రచారకులు, సింహాచలం. ఓం నమో నారసింహాయ. ఈరోజు సింహాద్రి మఠం ఆధ్వర్యంలో దాతలు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సహకారాలతో గులుపొండి అనే ఒక పేద గిరిజన గ్రామానికి కోరాపుట్ జిల్లాలో ఒడిశా రాష్ట్రంలో ఉన్న ఒక గ్రామానికి రావడం జరిగింది. వీరందరికీ ఈ గ్రామంలో ఈరోజు కావడి యాత్రలో భాగంగా ఈరోజు శ్రావణ మాసం సోమవారంలో ఈ పేద గిరిజనులందరూ భక్తి శ్రద్ధలతో కావడి యాత్ర చేశారు. వారందరికీ కూడా స్నేహితులు, శ్రేయోభిలాషులు, దాతలు సమకూర్చిన తువ్వాళ్ళు, దుప్పట్లు ఈ అందరూ కూడా ఈ గ్రామంలో వీరందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. సింహాద్రి మఠం ఆధ్వర్యంలో దాతలకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులకి ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. వీడియో తీసుకురా. కొంచెం ఫాస్ట్. నమో నరసింహాయ. సింహాచలం శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్ర వైభవంలో ప్రచారంలో భాగంగా, హిందూ ధర్మంలో ప్రచారంలో భాగంగా సింహాద్రి మఠం ఆధ్వర్యంలో శ్రీ నృసింహ దీక్ష భక్త బృందం సింహాచలం వారి ఆధ్వర్యంలో దాతలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు సమకూర్చిన స్వామివారి చిత్రపటములు, దుప్పట్లు, తువ్వాళ్ళు వీరందరికీ కూడా ఇక్కడ గులికొండి గ్రామం ఒరిస్సా రాష్ట్రంలో కోరాపుట్ జిల్లాలో ఉంది. ఎంత పేద గిరిజన గ్రామం. వీళ్ళందరూ ఈరోజు శ్రావణ మాసంలో భాగంగా శ్రావణ సోమవారం నాడు చేసుకొని వీళ్ళందరూ కావడి యాత్ర చేసుకొని వచ్చారు. ఇక్కడ గ్రామంలో ఉన్న ఈశ్వర భగవానుల వారికి ఆ కావడితో గంగాజలాన్ని తీసుకొచ్చి సమర్పించారు. వారందరికీ కూడా తువ్వాళ్ళు, స్వామివారి చిత్రపటాలు పంపిణీ చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుచు మేమందరం కూడా ఇక్కడ ఈ గిరిజనులకి సింహగిరిని సేవగా భావిస్తూ సేవ చేయడం జరుగుతుంది. అందరికీ, దాతలందరికీ ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.